ఫిబ్రవరి 2026 మనం ఊహించని వినాశనం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. గత 2 ఏళ్లుగా అక్కడక్కడ వినిపించిన తుపాకీ శబ్దాలు ఇప్పుడు ప్రపంచ యుద్ధ గర్జనలుగా మారాయి. ఇది కేవలం సరిహద్దు గొడవ కాదు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ సెగలు, మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ముఖాముఖి తలపడుతున్నాయి. వీటన్నిటి వెనుక అమెరికా తన సైనిక బలంతో రంగంలోకి దిగడం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చేసింది. మరోవైపు మన పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఇప్పుడు రణరంగాలుగా మారాయి. ఇవన్నీ చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం మొదలు కాబోతుందా అనిపిస్తుంది. అసలేం జరుగుతుంది? పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ గజల్-లిల్ హాక్ వెనుక కేవలం ఉగ్రవాద నిర్మూలన మాత్రమే లేదు. బ్రిటిష్ వారు గీసిన డ్యూరాండ్ లైన్ సరిహద్దును తాలిబాన్ ప్రభుత్వం గుర్తించకపోవడమే ఈ యుద్ధానికి అసలు మూలం. ఒకే జాతికి చెందిన పస్తూన్ ప్రజలను రెండుగా విడదీస్తున్న ఈ రేఖను అక్రమ విభజనగా భావిస్తున్న తాలిబాన్లు పాక్ వేస్తున్న సరిహద్దు కంచెను పీకేస్తూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ తన దేశంలోని ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ యుద్ధాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంది. అయితే ఆఫ్ఘన్ గడ్డపై చైనా చేస్తున్న భారీ పెట్టుబడుల దృష్ట్యా పాక్ సైనిక చర్య చైనాకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఇది కేవలం 2 దేశాల మధ్య ఆగకుండా మొత్తం మధ్య ఆసియా దేశాలకు వ్యాపించి పెను వినాశనానికి దారితీసే ప్రమాదం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ప్రారంభించడం అనేది అత్యంత ప్రమాదకరమైన మలుపు. ఇరాన్ కేవలం ఒక చిన్న దేశం కాదు, అది అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ మరియు క్షిపణి వ్యవస్థ కలిగిన దేశం. ఇరాన్ వద్ద ఉన్న హోర్ముజ్ జలసంధిపై పట్టు ప్రపంచ చమురు సరఫరాను 30% నియంత్రించగలదు. అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ యుద్ధం గ్లోబల్ వార్ గా మారడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది కూటముల విభజన. అమెరికా, ఇజ్రాయెల్ వైపు నాటో దేశాలు నిలబడితే ఇరాన్ కు మద్దతుగా రష్యా మరియు చైనా పరోక్షంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు రష్యాకు సహకరించాయి. ఇప్పుడు రష్యా తన సాంకేతికతతో ఇరాన్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. రెండవది అణుముప్పు. ఇరాన్ అణు రియాక్టర్లపై దాడులు జరిగితే అది పర్యావరణ విపత్తుకు దారితీస్తుంది. ఒకవేళ ఇరాన్ వద్ద ఇప్పటికే అణ్వాయుధాలు ఉండి ఉంటే అది వాడటం ద్వారా ఇజ్రాయెల్ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. ఇది అణుయుద్ధానికి దాంది కావచ్చు. మూడవది ప్రాక్సీ వార్స్. ఇరాన్ తన మద్దతు గ్రూప్ లైన్ హెజ్బుల్లా, హౌతీల ద్వారా సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలపై దాడులు చేయిస్తుంది. దీనివల్ల మొత్తం అరబ్ ప్రపంచం మంటల్లో చిక్కుకుంటుంది. యుద్ధం కేవలం బాంబులకే పరిమితం కాదు. సైబర్ దాడుల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలను స్తంభింపజేయడం, గ్లోబల్ సప్లై చైన్ కట్ చేయడం వంటివి జరుగుతాయి. పాకిస్తాన్ మరియు ఇరాన్ వంటి దేశాలు అస్థిరమైతే అక్కడి నుంచి వచ్చే శరణార్థుల వల్ల ఐరోపా మరియు ఆసియా దేశాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఐక్యరాజ్య సమితి ఇప్పుడు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు సంయమనం పాటించకపోతే చరిత్రలో 3వ ప్రపంచ యుద్ధం అని పిలువబడే మహా వినాశనాన్ని మనం కళ్ళారా చూడాల్సి వస్తుంది.